ఆధునిక సమాజంలో ఇప్పుడు బ్యాంకు సేవలు అత్యవసరంగా మారిపోయాయి. బ్యాంకులు కూడా తమ సేవల పరిధులు విస్తరించుకుంటూ ఖాతాదారులకు మరింత చేరువవుతున్నాయి. ఈ నేపథ్యంలో నాబార్డ్ వినూత్న తరహాలో ప్రచారం సాగిస్తోంది. రైళ్లలో ప్రయాణం చేసే వారికి బ్యాంకింగ్ సేవలు వివరించేందుకు పెద్ద ఎత్తున పెయింటింగ్లు ఏర్పాటు చేస్తోంది. పొదుపు అవసరాలు, మదుపు ఆవశ్యకతలు ప్రజలకు వివరించడమే లక్ష్యంగా ఈ ప్రచారం చేపట్టింది నాబార్డ్. ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుందన్నది వాస్తవం. ఇప్పుడు ఈ ఐడియా జాతీయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు అధికారులకు తట్టింది. ఇప్పటి వరకు బస్సులపై పెయింటింగులు రాయించడం ద్వారా పొదుపు పథకాలను, బ్యాంక్ సేవలను ప్రచారం చేస్తుంది. అదే తీరులో రైళ్లల్లో కూడా ఎందుకు ప్రచారం చేయకూడదన్న ఆలోచన నాబార్డ్ అధికారులకు వచ్చింది. వెంటనే రైల్వే అధికారులతో సంప్రదించడం, విజయవాడ, కాకినాడ ఫాస్ట్ ప్యాసింజర్ ను అందుకు వేదికగా చేసుకోవడం జరిగిపోయింది. నాబార్డ్ సీజీఎం మెమన్ విజయవాడ నగరంలోని రైళ్లలో నాబార్డ్ ప్రచార కార్యక్రమాన్ని కూడా ప్రారంభించేశారు. Today we are launching a program with one of the passenger train traveling from Vijayawada to Kakinada. Number I think it's 57231. It's a passenger train which leaves around that 5:10 or so from here. Similarly, it will be returning also. So the advantage is that the people who, especially being a passenger train, it stops everywhere, and mostly people rural area people only generally travel in that. And they would be getting ample time to go through these posters, understand the meaning of that, and they can get the benefit of these messages. So this is our idea. So today we are launching the Vittiya Saksharata train. The Vittiya Saksharata train will have so many messages which will help the people to understand the various needs for having a bank account. రైలు బోగీలపై పెయింట్లతో పాటుగా ప్రయాణికులకు కరపత్రాలు అందించి మరీ ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని బ్యాంకు వైపు అడుగులు వేయించే ఈ ప్రచార కార్యక్రమం నాబార్డ్ ఆశించిన రీతిలో ఫలితాలను ఇవ్వాలని ఆశిద్దాం.